వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధువు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి శ్రావణ మాసం యొక్క విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మనకి మరికొద్ది రోజుల్లో శ్రావణ మాసం ప్రారంభం అవబోతోంది. అయితే ముఖ్యంగా మనకి చాతుర్మాస దీక్షలు ప్రారంభమైనాక వచ్చే ఈ 4 మాసాలు కూడా ఎక్కువగా శుభకార్యాలు జరుగుతుంటాయి. ఆధ్యాత్మికంగా కూడా మనం ఎక్కువగా ముందుకు వెళ్తూ ఉంటాము. అందులో మొదటగా శ్రావణ మాసం నుంచి ప్రారంభం అవుతూ ఉంటుంది. అయితే ఈ శ్రావణ మాసంలో మనం ఎందుకు ఇంత దేవత ఆరాధనకు మనం ప్రాచుర్యం పొందింది, ఎందుకు మనం ఇంతగా పూజలు చేస్తూ ఉన్నాము, శ్రావణ మాస విశిష్టత ఏంటో వివరించండి. అంటే ధర్మ సందేహాలని చెప్పవచ్చు ఒక విధంగా. ప్రతి మాసంలో ఒక భగవంతుడి ప్రత్యేకత ఉంటుందమ్మా. అంటే యుగ యుగంలో ఇది మనం ఉన్నది 28వ కలియుగం, గతంలో చెప్పినట్టు. ఒక్కొక్క యుగానికి ఒక యుగ పురుషుడు అవతరించి యుగాన్ని మార్చాడు అనేది వింటూ ఉంటాం. కాబట్టి అంతరార్థం తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మా, ఇక్కడ ఎప్పుడైతే మాసం మొదలవుతుందో ఈ మాసానికి ఒక యుగ పురుషుడు ప్రయాణం చేస్తాడు. ఇప్పుడు ఈ యుగంలో ఎవరు ప్రయాణం చేశారు స్వామి అంటే, ఈ యుగంలో యావత్ భారతదేశానికి చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనకు స్వతంత్రం వచ్చింది ఈ మాసంలోనే. గమనించండి, ఎందుకంటే ఆగస్టు మంత్లోనే కదా మనకు వచ్చింది. 15th ఆగస్ట్ చేస్తాం కదా. అంటే ఇప్పుడున్న వాళ్ళకి తెలియాలని చెప్తున్నాను. ఈ మాసంలో ఏం జరిగింది అంటే, ఈ యుగంలో జరిగింది భారతీయులకి స్వాతంత్రం. అంటే ఒక కారణ జన్ముల చేతనో, కొందరు వీరుల చేతనో, మొత్తానికి ఒకరి పాలన నుంచి మనం సొంతంగా పాలించుకోవడానికి వచ్చిన ఒక విముక్తులం అని. అంటే ఎవరో కారణ జన్ముడు పుట్టాడనే అర్థం కదా. అది ఈ మాసంలో పుట్టారు. అలాగే వెంకటేశ్వర స్వామి కలియుగానికి వచ్చిన రోజు కూడా ఈ మాసమే. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మా, ఈ మాసాన్ని ఎన్నుకోవడానికి గల ప్రత్యేకతలు ఏమిటి ఇది తెలుసుకోవాలి. మనము దేవుళ్ళు ఎప్పుడైనా రావచ్చును, ఎవరైనా రావచ్చు. పూరి జగన్నాథ ఆలయంలో మొన్న చూసారా, 4 నెలలు తండ్రి ఏదో సపర్యాల కోసం అని చెప్పి నార్త్లో అన్ని వ్రతాలు చేస్తారు. 4 months చేస్తారు వాళ్ళు. దాని అంతరార్థం ఏంటి? విష్ణు మహానీయులు కూడా అమ్మ యుగాన్ని ఆరంభించడానికి వచ్చిన మాసం కూడా ఈ మాసమే. ఈ మాసంలో ఏంటంటమ్మా, దేవాది దేవతలు కంప్లీట్గా భూగ్రహం మీదకి వస్తారు. అందరూ ఎలా వస్తారు అని చెప్పిన దాంట్లో ఒకటి, ఇంట్లో కులదైవం ఇలవెలుపుల రూపంలో వాళ్ళు వాయనాలని అందుకోవడానికి ఒక వంతు అయితే, పెళ్ళిళ్ళు జరుగుతుంది 2వ వంతు అయితే, గృహప్రవేశాలు ప్రారంభాలు ఉంటాయి 3వ వంతు అయితే, ఆయురారోగ్యాలు బాగుండాలని చెప్పేసి మన వాళ్ళందరూ కొన్ని ప్రత్యేకమైన హోమ కార్యక్రమాలు కానీ, కొన్ని శాంతి పూజలు కానీ చేసుకోవడానికి ప్రత్యేకమైన మాసం. ఎందుకు ఈ ప్రత్యేకమైన మాసం? బాగా లోతుగా వెళ్తే అమ్మా, శ్రవణ నక్షత్రం, ఈ చంద్రుడు ఉంటాడు కదా తల్లి, ఈ చంద్రుడు శ్రవణ నక్షత్రంలోకి కంప్లీట్గా వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏమిటంటమ్మా, నక్షత్రాలలో శ్రవణ నక్షత్రం ఎక్కువ శాతంగా శని ప్రభావంతో ఉంటుంది. మనం తెలుసుకోవాల్సిన విషయం అది. ఈ మాసం ఎందుకు అని అంటే, స్వామివారి నక్షత్రం కదా, ఎందుకు శని ప్రభావం అంటే ఇక్కడ ఉన్న విషయం కూడా అది. స్వామివారి నక్షత్రం కాబట్టి స్వాములందరూ కిందకు వచ్చారు. అది ఇక్కడ ఉన్న ప్రజలకి ఇబ్బందులు కాకూడదని దగ్గరికి ఉన్నారు వాళ్ళు. శ్రవణ నక్షత్రంలో మీరు చూడండి, ఉపవాసాలు కూడా ఉంటారు చాలా మంది. కంప్లీట్ గా నెల మొత్తం కూడా మాంసాహారాలు మానేసిన వాళ్ళు ఉంటారు, కంప్లీట్ గా తినేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎందుకు అది తినకుండా ఎందుకు తినాలి అన్న దాంట్లో అర్థం ఏంటంటమ్మా, శని ప్రభావితమైన నెల కూడా ఎవరైతే మాంసాలే కానీ, ఎవరైతే మిగతా అంటే ఈ బానిసలాగా మద్యం లాంటివి ఉన్నాయి అనుకోమ్మా, వాళ్ళందరికీ ఏంటంటమ్మా, ఆల్రెడీ జీవితంలో కొంచెం ఇబ్బందులు ఉండడం చేత పెద్ద వ్యక్తులు ఏం చేశారంటే, ఒక నక్షత్రము ఒక సమయానికి కొన్ని జీవితాలని ఎక్కువ శాతంగా ప్రభావితం చేస్తారు. ఆ నక్షత్రం వచ్చే సమయానికి మనం దానికి బలి కాకుండా, అంటే ఎఫెక్ట్నెస్ ఎక్కువ రాకుండా, ఆరోగ్యాలు కానీ ఇంకేదైనా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి పూర్వీకులు నిర్ణయించినప్పుడు ఈ చంద్రుడు కంప్లీట్గా శ్రవణ నక్షత్రంలోకి ఉండి అమ్మ 15 రోజుల నుంచి ఇది సుమారు 29 రోజుల వ్యవధి ఉంటుంది. ఈ 15 రోజులు 25 రోజులు పాటించాలి అని అనడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, ఆ శని ప్రభావము చంద్రుడు ఎవరి మీద పడుతుందమ్మా, నీడ భూమండలం మీద కదా. మరి చంద్రుడే శని అయిపోయి అందరి మీద పడితే మరి మిగతా వాళ్ళందరికి ఇబ్బంది అవుతుంది అనేది దాని అంతరార్థం. అలా ఉండడం చేత ఈ మాసంలో
ఒకంత ఉపవాసాలు ఉండి పుణ్యం సంపాదించడం, ఈ మాసంలో ఒకంత కొన్ని పతివ్రత గౌరవాలన్నీ సంపాదించడానికి, ఆయురారోగ్యాలు సంపాదించడానికి ఒక గౌరవం పూర్వం పెద్ద వ్యక్తులందరూ నిర్ణయించిన శాసనాలు ఇవన్నీ. ఇప్పుడు మనం పాటించాల్సింది ఈ గురుబలం ఎందుకు, ఈ శని ప్రభావం మన మీద ఎందుకు ఉంటుంది, మాంసాహారాలు ఎందుకు మానేయాలి అని మాట్లాడతాం. తెలంగాణ ప్రాంతంలోనే మానేస్తారు మాంసం, ఇది కూడా ఉంది ఇందులో మళ్ళీ. ఎందుకంటే ఆషాఢ మాసం మొత్తం మనది ఇప్పుడు బోనాలని, పండగలని, వేటలని ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ చూసినా కోయడాలు జరుగుతుంది కదా. ఇలాంటి తంతు కూడా ఆలోచన చేసి కంప్లీట్ ఒక నెలంతా శరీరం కొంచెం మాంసాహారంతో దాంతో ఇబ్బంది ఉంటుందన్న ఉద్దేశంగా కూడా కొందరు వ్యక్తులు ఒక వ్రతం లాగా స్వీకరిస్తారు, అంటే రెస్ట్ ఇవ్వడానికని. సైంటిఫిక్గా కూడా ఇది పురువైనాయి. ఇలా ఉన్న ఈ యొక్క మాసంలో ప్రత్యేకత చాలా ఉన్నాయి తల్లి, మీరు బిలీవ్ చేయరు. ఇందులో 12 పండుగలు కలిసి వస్తాయి. ఇప్పుడు చూడండి ఈ మొత్తం మాసంలో ఎన్ని ఉన్నాయమ్మా, మీ అందరికీ తెలిసిన పండుగలు. ఇప్పుడు చూడండి ఇందులో అమావాస్య ప్రత్యేకత ఉంది, పౌర్ణమి ప్రత్యేకత ఉంది. ఇప్పుడు ఇందులో దేవాది దేవతలకంటే నాగుంపాములకు సంబంధించినదే అనే పండగనే కానీ దాని అంతరార్థం పూర్వీకుల నుంచి వచ్చింది అనేది ఒక చవితి కానీ నాగుల పంచమి కానీ ఎందుకు చేసుకుంటారన్న అంతరార్థం కొంచెం నేను లోపలికి వెళ్తూ చెప్తా. అసలు దానికి అంతరార్థం, మనం పాలు పోస్తే అది ఎవరు స్వీకరిస్తారు, ఎక్కడ దాకా దాన్ని ధారలాగా పోస్తే ఎందుకు ఒక్కో పుట్టలోనే పోసిందే పోస్తే అంటే కొందరు నాస్తికులకి కొంచెం డెప్త్గా చెప్తాం. ఎందుకు పాలు ఒకేసారి మీరు పోసిన తర్వాత నేను పోసాక ఇట్లా ధారలాగా ఎందుకు పోయాలి, దాని అంతరార్థం నేను మెల్లిగా అంటే వీడియో లోపలికి వచ్చినప్పుడు చెప్తానమ్మా. శ్రావణ మాసం పుట్టుకకి కారణం ఏంటంటే నక్షత్రాలు వాటి యొక్క ప్రభావితాన్ని భూమండలానికి దగ్గరగా తీసుకురావడం చేత కొన్ని నియమాలను పాటిస్తాం. ఇది మాసం ప్రత్యేకత మాత్రమే. మాసంలో దేవాది దేవతలు వచ్చేసి వారు ఒక్కొక్క అవతారాన్ని మనందరికీ చూపించి అన్ని యుగాలలో పరమశివుడు కూడా భూమండలానికి ఒక సంహరణ చేయడానికి వచ్చిన మాసం అని కూడా అంటారు. ఇది దీంట్లో పురాణాలలో ఏం రాసి ఉందంటే అమ్మ, కేవలం శ్రావణ మాసంలోనే ఎందుకంటే ఇది శ్రావణం మాసంలో శ్రవణ నక్షత్రం అనేది మన దగ్గర వివరంగా మీరు ఎప్పుడు యూట్యూబ్లో కొట్టినా దాని గురించి శని ప్రభావం అనేది చూపిస్తుంది. నేనేమంటున్నా అంటమ్మా, ఆ శని ప్రభావం మన మీద పడకుండా పెద్ద వ్యక్తులందరూ భూమండలానికి వచ్చేసారు కదా, అందుకనే వాళ్ళకి ఆహ్వానం పలుకుతాం. మనకు అందుబాటులోనే మన చుట్టూ ఉన్నారు కాబట్టి దేవతలు ఉన్నారు, ఆరాధనలు ఉపయోగపడతాయి కాబట్టి శ్రవణ నక్షత్రాన్ని పుట్టుకకు కారణం అదమ్మా. శని ప్రభావము చంద్రుడు మన వైపు చూయించకూడదని చెప్పేసి వాళ్ళిద్దరి నుంచి కొన్ని విముక్తులకి చేసే ప్రత్యామ్నాయ ఉపయోగాలు ఇవన్నీ. ఓకే, ఇప్పుడు మీరన్నట్టుగా ఈ మాసం మొత్తం కూడా ప్రతిరోజు ఒక పండగ రోజే, అంటే విశేషమైన రోజుగానే భావిస్తాం. ప్రతి వారం దగ్గర నుంచి తీసుకున్న, తిథి దగ్గర నుంచి తీసుకున్న, ముఖ్యంగా శ్రావణ మాసం అంటే గుర్తొచ్చాయి నోములు, వ్రతాలు, మంగళగౌరి వ్రతం అని చెప్పి, వరలక్ష్మి వ్రతము అని చెప్పి. అయితే ఈ మంగళగౌరి వ్రతం చేసే విధానంలో కూడా చాలా మందిలో ఒక సందేహం, ఇది కొత్తగా వివాహం అయ్యి సంవత్సరం కూడా తిరగని వాళ్ళు మాత్రమే ఆచరించాల్సిన ఒక వ్రతమేమో అని చెప్పి. వాస్తవం ఏంటండి? వాస్తవం, మంచి మాట. ఓపికతోని ఒక భర్త, ఒక భార్య అంటే ఒక కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వినవలసిన ప్రశ్న, అసలు చరిత్ర మనకి ఏం నేర్పించింది తెలుసుకోవాలి. చాలామంది గురువులు కానీ, పీఠాధిపతులు, మఠాధిపతులు కానీ ఇంకెవరైనా వచ్చి ఏం చెప్తారంటే మాసం ప్రత్యేకతలు చెప్తారు. మేము ఒక సాధువులం కాబట్టి మాసం పుట్టుకకి కారణాలు చెప్తే ఇప్పుడున్న యువతి యువకులకు అర్థం కావాల్సిన అవసరం. పూర్వం తల్లి కేవలం పురుషులే ఉన్న లోకం మనది, స్త్రీలు లేరు మన దగ్గర. పురుషులే ఉండడం చేత బాగా గమనించాల్సిన విషయం, పురుషులు ఉండడం చేత అభివృద్ధి అంటే ఒక స్త్రీ పురుషుల కలయికతోను వచ్చే వంశాభివృద్ధే కానీ జనాభివృద్ధే కానీ ఎక్కడ కలగకపోవడం చూసి బ్రహ్మదేవుడు సంధ్య అనే ఒక ఉత్తమురాలు, చాలా అందగతిని, ముట్టుకుంటే కూడా కందిపోయే ఒక మహానీయురాలని సృష్టించి ఉంచుతాడు ఆయన. సంధ్య ఆవిడ పేరు సంధ్య. ఇప్పటికి కూడా సంధ్యా సమయంలో అని కొన్ని విషయాలు అంటాం. సంధ్య అనేసరికి అందరికీ ఇప్పుడు ఓన్లీ ఈవినింగ్ అని ఐడియా ఉంటుంది అంతే. కానీ ఆ సంధ్య అనే ఆ మహానీయురాలు చూడ్డానికి ఎంతటి అందంగా ఉంటుందంటే అమ్మ, అసలు ఆవిడ చూడాలన్నా కూడా ఒక జన్మ సరిపోదు. అలాంటి అందగత్తిని సృష్టించి పెడుతున్నప్పుడు ఆ అందగత్తికి చలనం ఉండదు తల్లి. చలనం అని అంటే మోహించడం. ఒక పురుషుడు వచ్చాడు, భర్తలాగా ఉన్నాడు, ఆయనతో ఉండాలి, కామము, తర్వాత అభివృద్ధులు జరగాలి అని అంటే, స్త్రీ పురుషుల కలయికతోని వంశాభివృద్ధి జరగాలి అని అంటే, అలా ఎక్కడా కూడా అవకాశం దొరకకుండా ఆవిడ కావాల్సిన పనులన్నీ చేసుకుంటూ పూజ నియమ నిబంధనలు పాటించుకుంటూ అలా చెక్కు చెదరకుండా ఉండడం అంతే.
ఓ. బ్రహ్మదేవుడు ఒక ఆలోచన ఏం చేస్తాడంటే, ఆ. నేను ఇలా కాదు కదా ఆలోచించింది, నేను సృష్టి ఉమ్. రోజు రోజుకి ఉత్పత్తి అని అంటే పెరుగుతూ పెరుగుతూ పోతూ ఉండాలి, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు, అప్పుడు పనులు రావాల్సిన కార్యక్రమాలను ఆలోచించినప్పుడు ఇలా కాదు అని దివ్య దృష్టితో ఆలోచించి ఆయన చేసిన ఘనకార్యం ఏంటంటే మన్మధుడిని పిలుస్తాడు. మన్మధుడిని పిలిచినప్పుడు ఏమవుతుందంటే తల్లి, కొంచెం మనం ఆలోచన చేసినప్పుడు ఉమ్. 5 బాణాలు ఇస్తాడు మన్మధుడికి. ఈ 5 బాణాలు నీవు భూమండలం మీద వేసినప్పుడు అక్కడక్కడ కొంతమంది, అక్కడక్కడ కొందరు పురుషులే కానీ ఇంకెవరైనా ఆకర్షించబడతారు. మన్మథ బాణం అని అంటే మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే అది కామానికి సంబంధించిన బాణమే. ఇప్పుడు చాలామంది అంటే మనం మాట్లాడాల్సిన అవసరం కూడా ఏంటంటమ్మా, ఒక స్త్రీ ఒక పురుషుడు సంసారంలో కలిసి ఉండను అని చెప్తుంటారు చూడమ్మా, నా మీద ఈయన గారికి మోహమే లేదు, అసలు నన్ను పట్టించుకోడు, నేను అలంకరించుకున్నా చూడడు, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళడు, నాతో ఇలా అంటారు కదమ్మా. ఇలాంటి వాళ్ళకి మన్మథ పూజ అనేది కూడా శాస్త్రంలో రాయబడి ఉంది. చెయ్యరు. కానీ అది మన్మథం అనగానే కామం అనేది కూర్చుందిగా. కామం అనేసరికి ఏంటంటే కామ పూజలు ఎవరు చేయరు. కానీ దాని అంతరార్థం ఎలా ఉండాలంటమ్మా, స్త్రీ పురుషుడు కాకుండా భార్యాభర్తలు ఏ విధముగా కలిసి ఉండాలన్న పూజలే ఈ మన్మధుడికి సంబంధించిన కొన్ని చలనాలకు సంబంధించిన పూజలు. అది పురోహితులు మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ అంతరార్థం పురోహితుడు ఆయన మైండ్లో పెట్టుకోవాల్సినవి అవన్నీ పెట్టుకొని వీళ్ళిద్దరికి కావాల్సిన మర్యాదలు చేసేటి కావాల్సిన పావులు కదిలించడం. అంతేగాని మీ ఇద్దరి మధ్యలో బాణాన్ని వేస్తున్నా అని చెప్పి కూర్చోరు కదా తల్లి పూజకి. అదేమవుతుంది, అది ఇప్పుడున్న దాంట్లో సమాజం ఒప్పుకోదు. అది దానికి కొన్ని సెన్సిటివ్ డిస్కషన్స్ ఉంటాయి. కాబట్టి మన్మధుడు వేసిన బాణాల వల్ల ఏమవుతుందంటే అమ్మ, మిగతా పురుషులందరికీ తర్వాత అక్కడున్న ఆ సంధ్య ఆ స్త్రీకి కూడా ఎక్కడ లేని మోహం మొదలవుతుంది. మన్మధుడు చేసిన ఒక వ్యవహారం ఏంటంటే, బ్రహ్మిచ్చిన ఈ బాణం పనిచేస్తుందో లేదో అని మొదట ఆయన బ్రహ్మలోకానికి వేస్తాడు, అక్కడనే వేసి పెడతాడు ఫస్ట్, అంటే స్వర్గలోకానికి వేస్తాడు. ఏం అక్కడ ఉన్న దేవాది దేవతలందరూ ఆ పురుషులు ఉంటారు కదమ్మా, మిగతా వాళ్ళందరికీ మోహం మొదలవుతుంది ఈ స్త్రీ పైన. ఈ సంధ్య అనే స్త్రీకి అందరూ ఆవిడనే చూస్తూ ఉంటారు మోహంగా, అందరూ చూస్తూ ఉంటారు. ఆ మోహంగా చూడడం ఆమె తట్టుకోలేక నన్ను అంత అపవిత్రంగా ఊహిస్తారు కదా, మోహం అనేది ఊహ, అలా చేయడం ఆవిడ తట్టుకోలేక ఏం చేసిందంటే అమ్మా, ఒక్కసారిగా నేను ఆహుతి అయిపోవాలి, నా ఈ శరీరం నాకు నచ్చట్లేదు, ఇంతమంది నన్ను చూసి నన్ను మోహించే ఆలోచన చేస్తున్నారు కాబట్టి నేను అపవిత్రం అయిపోతున్నా అని చెప్పేసి ఒకసారి ఏం చేస్తుందంటమ్మా, ధ్యానంలో కూర్చొని, ఆవిడ డ్యూటీ ఏంటంటమ్మా, ఆవిడ కార్యసిద్ధం చేసేది ఆవిడ కూర్చున్న స్థలంలోనే ఒక మహాయోగినిలాగా కూర్చోవడం అంతే. ఆవిడ చూడగానే ఒక దేవతని తలపించేలా కూర్చోవడం. అయితే అలా కూర్చున్న ఆ స్త్రీని చూసినప్పుడు మనకు తెలుస్తుంది కదా, కొంతమంది వెనకాల నువ్వు నన్ను చూస్తున్నావు అది ఇదని, అది రావడం, చాలా మంది చూడడం, బ్రహ్మ కూడా ఆవిడని అలానే చూడడం ఆవిడకి నచ్చకపోవడం చేత మహాముక్కంటి తపస్సులో కూర్చొని ఈ నా దేహం కాలిపోవాలి, కాలిపోయిన తర్వాత ఈ స్త్రీకి సంబంధించిన విషయ వివరణలు ఉండకూడదని కఠోరమైన తపస్సులో కూర్చొని శివుడిని ఆరాధిస్తుంటది. ఆరాధిస్తున్నప్పుడు మరి అంతటి మహానీరాలు చూస్తేనే అపవిత్రం అయిపోయింది అని అనుకున్న స్త్రీలు లేరు ఈ రోజుల్లో. అలాంటి స్త్రీని కాపాడుకోవాలి మనము. అలాంటి స్త్రీ వల్ల వంశాలు అభివృద్ధి చెందితే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళందరూ ఒక ఉపాయం చేసి మహాముక్కంటికి చెప్తే, ముక్కంటి ఏమంటాడంటే, శివ ఉపదేశం ఆవిడ చెవిలో చెప్పండి వెళ్ళి అని అంటారు. ఆవిడ కాలుదామని నిర్ణయం చేసుకుంటది. ఇప్పుడు ఆవిడకి ఎవరు చెప్పాలి? బ్రహ్మదేవుడు వచ్చి చెప్పలేడు. ఆవిడకి ఇంకేదైనా విషయం చెప్పాలా? మన్మధుడు వచ్చి చెప్పలేడు. కాబట్టి సప్త ఋషులలో 7వ వారైన మహానీయులు వశిష్ఠ మహానీయులని సంప్రదింపు నారదుడు వెళ్ళి ఇస్తాడు. ఫలానా విషయం జరిగింది, మీరు వెళ్ళి మహాముఖంటి యొక్క ఉపదేశాన్ని చెవులో చెప్పవలసిన అవసరం ఉంది మహర్షి వారు అంటే, ఈయన గారు అప్పటికి బ్రహ్మచర్యత్వంలో ఉండి మహా ఉన్నతమైన స్థితి. ఇప్పుడు గోత్రనామాలకి ఆయన ముఖ్యమైన పటిష్టమైన పర్సన్ అమ్మ. వశిష్ఠ మహానీయులు వెళ్ళి ఆవిడ కాలడానికైనా సిద్ధం చేసుకొని మంట ఇట్లా పైకి వస్తూ ఉంటుంది, చెవులో వెళ్ళేసి శివుడి యొక్క మంత్రోపదేశం చెప్తాడు చెవులో. విన్నప్పుడు ఏంటంటే ఆమె సెన్స్ అంటే ఒక ఊహకైతే వింటది కదా, ఒకసారి ఇట్లా విని కళ్ళు తెరుస్తుంది అమ్మ. తెరిచినప్పుడు వశిష్ఠులు మునివర్యులు కనబడతారు ఆవిడకి. కనబడగానే ఈవిడ కళ్ళు తెరుచుడే ఆయనని ఊహించుకుంటుంది, ఈయన నా భర్త. అక్కడ దాకా ఒక చాలా డెప్త్గా పోయే టాపిక్ అది. చూడగానే కానీ ఆవిడ కాలిపోయే తరుణంకి వచ్చేసింది కదా, కాలిపోయిన శరీరాన్ని ఆపే హక్కు అయితే ఎవరికి లేదు. మళ్ళీ ఆవిడ ఒక వరంతోని కాలుతూ ఉంటుంది.
శరీరాన్ని చూసినందుకు నేను అపవిత్రమైన, నన్ను నా భర్త తప్పితే ఎవరు చూడకూడదు, మళ్ళీ నేను నా భర్తని ఇష్టపడి చేసుకున్నవాడే నన్ను చూడాలి అని అన్న ఆ కోరిక బ్రహ్మదేవుల వారికి నచ్చుతుంది. ఎంత పవిత్రమైన ఆలోచన అది. అలాంటి వ్యక్తులు ఉండాలి అని చెప్పేస్తే అప్పుడు చూస్తూ చూస్తూ ఒక వరం తీసుకుంటుంది, నేను మళ్ళీ పుడతాను అని. అలా మళ్ళీ పుట్టడానికి వచ్చిన మహానీయురాలు అరుంధతి మాత. ఇప్పుడు అరుంధతి మాత రెండో స్టెప్లోకి వస్తుంది. అరుంధతి కంటే ముందు ఉన్న తల్లి సంధ్య. అరుంధతి మాత విషయ వివరణలు మనందరికీ తెలిసినవి. అరుంధతి మాత నక్షత్రం చూడండి, చూడకపోతే ఇలా, చూస్తే ఇలా అని చెప్పిన వాళ్ళందరూ ఈ రోజుల్లో మధ్యాహ్నమే చూస్తున్నాం. అరుంధతి మాత కనబడదు, కానీ అరుంధతి మాత సాయంత్రం వేళలో చూడాలి. అరుంధతి మాతని దగ్గర ఉండి పెళ్లి చేసుకున్న మహానీయులు వశిష్ఠ మహానీయులు. ఈయన గారు చేసేసుకున్న తర్వాత వాళ్ళు జీవితంలో కొన్ని విశేష వివరణలను అందించుకొని, ఆవిడ కూడా అమ్మ ఏ దేశ రాజైతే ఉంటాడో ఆ దేశ పశుపతి రాజుకి గారాల పట్టి 16 సంవత్సరాల తపస్సు చేసినాక పుడుతుంది. పుట్టిన ఆ వరం ఎంత బలంగా ఉంటుందంటే అమ్మ, ఆయన కోరే వరం కూడా చూడండి, నాకు పుత్రులు లేరు, నా రాజ్యం బాగుండాలి, నా రాజ్యంలో నుంచి నేను సుభిక్షమైన పాలన చేస్తా అని కోరుతాడు. ఇంత డెప్త్గా పోయినప్పుడు ఆయన గారు గాయత్రీదేవిని పూజిస్తారు. గాయత్రీదేవి ఒక హోమంలో నుంచి బయటకు వచ్చి చెప్తుంది, మీకు ఒక దేవత లాంటి స్త్రీ మహానీయురాలు పుడుతుంది అని అంటది. ఈయన కోరిందేమో పురుషుల గురించి కోరితే ఈయనకి అమ్మ అని చెప్పి ఆ ప్రశ్నకి జవాబు ఇవ్వలేకపోతాడు, వెనక్కి జరుగుతాడు, తదాస్తు అని వెళ్ళిపోతుంది. అరుంధతి మాత విషయాలు చరిత్రలో గొప్పగా ఎందుకు వచ్చాయనేది మళ్ళీ కొంచెం డెప్త్లోకి వస్తే అర్థమవుద్ది. తర్వాత అరుంధతి మాత వశిష్ఠ మహానీయులు లోకంలో ఎన్నో గొప్ప పనులు చేసేసమ్మ ఏ వరాన్ని పొందుతారో తెలుసా తల్లి? మరో జన్మకి 100 మంది పుత్రుల్ని సంపాదించాలన్న వరం పొందుతారు వాళ్ళు. మరో జన్మకి 100 మంది పుత్రులు కావాలి అన్న వరం పొందినప్పుడు 100 మంది పుత్రులని మరి ఒక స్త్రీ ఏ విధంగా సంపాదించగలుగుతుంది అని అన్న ఆ తరుణంలో అమ్మ ఆవిడ ఏం చేస్తుందంటే అమ్మ, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన మీ ప్రశ్న, వ్రతాలు హోమాలు అన్న ముఖ్య స్త్రీ సతీ సావిత్రి. అరుంధతి మాత ఏం చేస్తుందంటే అమ్మ, మళ్ళీ సతీ సావిత్రి లాగా పుడుతుంది. పుట్టినప్పుడు ఆ దేవత ఏం వరం ఇచ్చింది, ఒక స్త్రీ మహానీయురాలు మీకు పుడుతుంది దేవత లాగానంటే, ఈ దేవత వాళ్ళ కడుపులో పుట్టి ఉంటుంది. పుట్టడం చేత ఆ దేవత ఏం చేస్తుందంటమ్మా, చూడడానికి ఎవరు పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు, దేవతని ఎలా పెళ్లి చేసుకోవాలి అని. ఎందుకంటే అందచందాలను చూసి ఆ చీర కట్టు చూసి ఎవరు ముందుకు రారు. ఆవిడ ఏంటంటే అమ్మా, మంచి గమనించాల్సిన ప్రశ్న, నేను మోహించిన వాడే నాకు భర్త, నాకు కనబడిన వాడే భర్త అని సంధ్యలాగా ఉన్న శరీరాలు ఇవన్నీ. అంటే ఆవిడ సంధ్య, అరుంధతి, సతీ సావిత్రి. ఈవిడ వశిష్ఠ మహాముని వర్యులని తప్పితే మిగతా ఎవరిని కూడా జీవితంలో ఊహించుకోలేదు. అంటే ఆత్మ ఒకటే, శరీరాలు మారింది, ఆవిడ తత్వాలు మారినాయి అన్న విషయం చాలా ముఖ్యమైనది ఇక్కడ. సతీ సావిత్రిలాగా వచ్చిన తర్వాత జరిగిన మహా సంఘటన ఏంటంటమ్మా, మీకు అందరికీ తెలిసిందే. అరుంధతి నక్షత్రం ఎందుకు చూడాలి, తర్వాత సతీ సావిత్రి వ్రతాలు ఎందుకు, ఇప్పుడున్న ఈ మాసంలో ప్రత్యేకతలు అని అంటే, ఆవిడకున్న వరము, అమ్మా నీకు మేము సంబంధం చూడలేం, నిన్ను ఎవరు మెచ్చట్లేరు, వస్తున్నారు నీ కాళ్ళు మొక్కుతున్నారు, లేదా నిన్ను చూసి దేవతాన్ని మొక్కేసి వెళ్ళిపోతున్నారు, కానీ ఇప్పుడు మేము ఎవరిని చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, నీవే నీ చెలికత్తలతో చెప్పమ్మా, వెళ్ళేసి దేశాటనో లేకపోతే పర్యటన చేసిరా అని అన్నప్పుడు, ఒక దగ్గర ఒక అశ్వం, ఆ గుర్రం ఉండి, ఆ గుర్రం పక్కనే చెట్లు కొట్టుకుంటూ, ఆ రాళ్ళు మన ఈ అడవిలో కట్టెలు కొట్టుకుంటూ ఒక అతను, అతని పక్కనే తల్లిదండ్రులకు ఇద్దరికి కళ్ళు ఉండకుండా వాళ్ళ కోసమని ఈయన ఆ కట్టెలు కొట్టడం చూస్తుంది. ఈవిడ చూసిన ఆ వ్యక్తి చూసి ఒక్కసారిగా వాకాబు పెట్టిస్తుంది. వాకాబు అంటే ఎంక్వైరీ పెడతాగా, ఎవరైనా ఏంది అని అంటే, ఆయన ఒకప్పుడు బాగా రాజ్యాన్ని చూసిన రాజు, ఆ రాజ్యం అంతా కూలిపోయి ఫలానా వ్యక్తులు నమ్మక ద్రోహం చేయడం చేత ఈయన గారు ఈరోజు దీనమైన స్థితిలో తినడానికి లేని పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్పినప్పుడు, నారద మహామునివులు వచ్చి ఈయన తండ్రికి చెప్తారు. సతీ సావిత్రి అమ్మ తండ్రికి పశుపతికి చెప్తారు. ఆయన ఏమంటాడంటే, అమ్మ అలాంటి వాడిని ఎలా పెళ్లి చేసుకుంటుంది, ఈవిడ రాజ్యాధికారి, రాజ్యంలో ఒక మంచి ఉన్నతమైన స్థితిలో అనుభవిస్తుందని అంటే, అలా ఉన్న పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఆయన గారికి మరణగండం 365వ రోజు ఉంది, ఏ రోజైతే తాళి కడతారో ఆ రోజు నుంచి అని అంటారు. పెళ్ళి అయినారు కరెక్ట్గా 1 year. సంవత్సరం ముందే అనగానే ఆయన కళ్ళు తెరిచి అలా అమ్మాయిని అడుగుతాడు, బిడ్డని, ఏం సంగతి, ఎట్లా ఉంటుంది అంటే, నాకు నచ్చిన వాడిని చేసుకోమన్నావు కాబట్టి నేను ఆయనని చేసుకుంటాను,
ఆయనే నాకు ఇవ్వాలి అని అంటే తండ్రి ఏమంటాడు, అలా చేయడం కష్టం కదా. అవును. తెలిసి రేపటి రోజు తెలిసి. పరిస్థితి నీదమ్మా, నువ్వు మంచి జీవితం ఉన్నది, కోల్పోతావని అన్నా కూడా వినదు. ఆ! వినకుండా అమ్మ, ఈవిడ మనస్సాక్షిలో 2 జీవితాలు గెలిచిన వ్యక్తి. ఈ మూడో వ్యక్తి సత్యవంతుడు సతీ సావిత్రి అమ్మని చూసినప్పుడు వీళ్ళిద్దరికీ ఒక పెళ్ళి తంతు అంతా చేసిన తర్వాత హ్మ్. కష్టాలు పరమశివుడు ఎక్కడ పెట్టాడు ఆ! గమనించాల్సిన విషయం ఏంటంటమ్మా, ఈవిడ కోరిన వరం ఏమిటి, అక్కడ మొదట సంధ్య అన్న ఒక అమ్మలాగా ఉన్నప్పుడు, హ్మ్. హ్మ్. మహాపతివతలాగా ఉన్నప్పుడు ఆవిడ కోరిన ఒకే ఒక మాట ఏంటంటే, నేను ఇష్టపడిన వాడు నాకు భర్త నాకు కావాలి. రావాలి, నన్ను చూసి మోయించిన వాడు కావాలి, దానివల్ల హ్మ్. భవిష్యత్తు తరాలకి మేమిద్దరం ఆదర్శం కావాలి అన్న కోరికని పరమశివుడిని ఆ మంత్రం విన్నది కదమ్మా. అవును. విన్నప్పుడు ఉపదేశం. తండ్రి తదాస్తు అని అంటాడు అనమాట ఆవిడని. ఆ! ఆ తదాస్తు అన్నప్పుడు తండ్రి ఏమంటాడనంటే, నేను ఇష్టపడిన వాడు నాతో ఉండాలి అన్న వర్డ్ ఆమె మొదటి జన్మలోనే పొందుతుంది. హుహు. పొందినప్పుడు ఈయన గారు మూడో జన్మల ఎవరైతే వశిష్ఠ మహానీయుడు సత్యవంతుడిలాగా వస్తాడో తల్లి, అవును. ఈయన మొదటి జన్మలో ఉన్న భర్త కావడం చేత హ్మ్. ఈ అమ్మ మదిలో ఉంటుంది, నేను నా భర్తని కాపాడుకోవడానికి మార్గం పరమశివుడిచ్చాడు. ఈ విషయం అంతా సృష్టికి విధాతకి ఈ మహానీయురాలకు మాత్రమే తెలుసుంటుంది తల్లి. మిగతా ఎవరికి విషయాలు తెలియక హ్మ్. పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరూ చాలా 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 పరమశివుడు ఎలాంటి కష్టాలు పెడతాడంటే అమ్మ, తినడానికి కూడా పరిస్థితులు ఉండవు. ఆ! వచ్చిన ఒక బట్టలు ఈయన ఇద్దరు కలిసి వచ్చిన దుస్తుల మీదనే ఉండి తీవ్రమైన పరిస్థితి అనుభవిస్తూ అనుభవిస్తూ ఇస్తూ కొన్ని రోజులకి ఒక దుస్తువు పాడైతే ఇద్దరు కలిసి ఒక దుస్తువునే, హ్మ్. ఈ శరీరం నుంచి ఆ శరీరం, ఆ శరీరం నుంచి ఈ శరీరం అంతే. ఇప్పుడు ఈ భర్త ఆ దుస్తులు వేసుకుంటే భార్య ఇంట్లోనే ఉండాలి, ఇంట్లో భార్య ఉంటే భర్త బయట ఉండాలి. అంటే వాళ్ళకి అంతటి స్థితిని పరమశివుడు చాలా దగ్గరగా అనుభవించేలా పెడతాడు తల్లి. హ్మ్. చూసి ఎందుకంటే పరీక్షలు అనొచ్చా ఇవన్నీ? పరీక్షలే. ఆ పరీక్షలు అలా పెట్టినప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఒక ప్రతి పతివ్రత యొక్క పరీక్షలు చెప్తున్నాం హ్మ్. సమాజానికి ఉపయోగపడేది. ఆ ఆ మహనీయురాలు ఎక్కడ కూడా తగ్గనీయకుండా అన్ని పనులలో సహకరించుకుంటూ ముందుకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఒక రోజు మహాముఖంటి పరీక్షించే సమయం వస్తుంది. వాళ్ళకు గుడ్డలు కూడా అడ్జస్ట్ చేసుకోలేని పరిస్థితిలో, ఇంట్లో కూడా గంజి మెతుకులు కూడా ఉండని పరిస్థితి చూసి హ్మ్. ముక్కంటి మొదటి శ్రావణ శుక్రవారం రోజు గడప మీద అడుగు పెడతాడమ్మా. పెట్టి భిక్షాటనకు వస్తాడు. హ్మ్. భవతి భిక్షాం దేహి అని గట్టిగా అరిచినప్పుడు ఆ సమయానికి సత్యవంతుడు బయట ఉంటాడు. ఆ! అంటే కట్టెలు కొట్టడానికో లేకపోతే వ్యవసాయం పనులకు పురుషులు, ఈ అమ్మ లోపటే ఉంటుంది. ఈవిడ ఏం చేస్తుందంటే అమ్మ ఆ సమయానికి హ్మ్. చూడండి, పతివ్రత అంటారు. ఈవిడ ముగ్గులు, అలంకరణలు, ఇంట్లో వివిధమైన రకాలైన గౌరికి సంబంధించిన మంగళకరమైన నిర్ణయాలు చేస్తుంటుంది. అలంకరణ చాలా బాగా చేస్తుంది. పొయ్యి హ్మ్. అప్పట్లో మట్టి పొయ్యి కదమ్మా. అవును. పొయ్యి నుంచి ముగ్గులేసి, గడప నుంచి ముగ్గులేసి అలా వస్తూ 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 ఉన్న ఆ సమయంలో ఈయన గారు వచ్చి అక్కడ నించోగానే హుటాహుటిన బయటికి రాలేకపోతుంది. హుటాహుటిన బయటికి రావాలి కదా. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు అని అంటే కనిపెట్టే పరిస్థితుల్లోనే ఉండవచ్చును. ఉండొచ్చు. బయటికి రాలేని పరిస్థితులు ఉండడం చేత ఆయన గారిని కొన్ని మాటలతో మైమరిపించి, మీరు ఇలా ఉండండి, మీరు కారణంతో వచ్చారని మాకు అర్థమైంది, హ్మ్. మీలాంటి వాళ్ళ అంటే వచ్చింది ఆశీర్వాదం. పరమశివుడే అని ఆమెకు తెలుసా? వచ్చింది పరమశివుడు అని కాదు, సాధు వచ్చిండనంటే సాధువు వచ్చిండని. సాధు వెనకాల పరమశివుడే అని అర్థం. సాధువుల గౌరవం అది కదమ్మా. ఒకసారి భిక్ష కూడా పెట్టాలి ఇంటికి అని సాధువులు ఎందుకు అంటారంటే దాని అర్థం హ్మ్. పరమశివుడు నెక్స్ట్ అంటే దేవాది దేవతలు వీళ్ళ వెనకాల ఉంటారు. జీవితం అయితే అంత సులభంగా ఎవరు వదిలిపెట్టిపోరు కదమ్మా. అవును. అవును. తండ్రికి అంకితం చేసిన వాళ్ళు సాధువులు ఉంటారు, పురోహితులు, పీఠాధిపతులు, కాబట్టి వారి అడుగు చాలా పవిత్రమైనది. హ్మ్. అప్పుడు ఆవిడ కొన్ని మాటలు చెప్పి ఎన్ని విషయాలు చెప్తే తండ్రి వింటూ ఉంటాడు, ఊ కొడుతూ ఉంటాడు, ఇంకా బయటికి వస్తలేదని అడుగుతూ ఉంటే హ్మ్. అప్పుడు ఆయన గారు అక్కడ నుంచి కట్టెలన్నీ తీసుకొని వచ్చేసి లోపలికి వెళ్ళగానే ఈ అమ్మ హడావిడిగా బయటకు వచ్చేస్తుంది. హ్మ్. బయటకు వచ్చేసి ఇలా ఉంది పరిస్థితి అది ఇది అని అడిగితే ఎందుకు రాలేరు, హ్మ్. ఓ ఏదో పెడతావని ఎదురు చూస్తే అమ్మ నువ్వు ఏమీ పెట్టలేవు నాకు, నీ దగ్గర ఏమున్నది అని అడిగి చూస్తే ఆవిడ దగ్గర చిన్న ఉసిరికాయ మాత్రమే, అంటే ఇంట్లో ఉండే ఒక పండు మాత్రమే తీసుకొచ్చి నేను ఇవ్వగలుగుతా, అంటే మరి నీ భర్త నువ్వు ఇద్దరు రాలేరు ఎందుకు మరి అని అడిగితే, క్షమించండి, ఉన్న ఒకే ఒక దుస్తుల చేత నా భర్త వెనకాలో తలుపు గోడ చాటుగా నిలబడి చూస్తున్నాడు మిమ్మల్ని, హ్మ్. ఆయన రావడం చేత నేను దుస్తులు వేసుకొని బయటికి వచ్చాను, మహానీయ అని చెప్పి తండ్రి కాళ్ళు మొక్కి తండ్రి ఆశీర్వాదం తీసుకున్నప్పుడు తండ్రి ఏమంటాడనంటే అమ్మ ఆమె
ఇది చాలా ముఖ్యంగా ఒక వాయనం ఇచ్చేటప్పుడు స్త్రీ కాళ్ళు ఎందుకు మొక్కాలే చెప్తున్నాం. అలా కాళ్ళు ఈ తల పెట్టి ఆవిడ మొక్కినప్పుడు ఆయన గారు వచ్చింది మహాముఖ్య అంటే అని గమనిస్తుంది ఆవిడ. ఇది పెట్టి మొక్కాలి. ఇప్పుడు కాళ్ళు ఇలా ఇలా అన్నాడు కాదు మొక్కడం, దాని ప్రత్యేకత చాలా బలంగా ఉంటుంది. అలా చూసినప్పుడు తండ్రి ఏమంటాడంటే అమ్మ ఇలా చేతి పెట్టినప్పుడు దీర్ఘ సుమంగళి భవ అని అంటాడు. ఒక మాట. ఆవిడకున్న వరం ఏంది? కేవలం సంవత్సరంలో చనిపోతాడు. అంతవరకు పోగానే ఈవిడ దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదించాడు అని అంటే నా భర్త బతుకుతాడు అంటే దీంట్లో అర్థం ఉన్నది అని చెప్పేసేసి ఆవిడ ఏం చేస్తుందంటే అమ్మ అక్కడ తండ్రి ఆ మాట ఇచ్చేసి ఖచ్చితంగా జీవితాన్ని గెలిచి తీరుతారు మీరు అని చెప్పేసి తండ్రి అక్కడ నుంచి మాయమే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి వచ్చిన మహా అడుగు పెట్టిన రోజు శ్రావణంలో మొదటి రోజు అంటారు. మొదటి శుక్రవారం రోజు ఎంత ప్రత్యేకంగా చేస్తారు చూడండి. తర్వాత మధ్యలో కూడా చేస్తారు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి. అలా ప్రత్యేకంగా శుక్రవారమే రావడం చేత అర్ధనారీశ్వరి తత్వానికి సౌభాగ్యవతికి ఉన్న విలువ పరమశివుడు నిండుగా ఇవ్వడం చేత ఆ మాంగళ్యానికి సంబంధించిన బరువుని పాటించడం ఆ రోజు నుంచి మొదలు పెట్టారు మన దగ్గర. తర్వాత యముడు వస్తాడు ఒక సమయం అయిన తర్వాత. యముడు బలంగా దిగేసేసి, ఎందుకంటే వరం తండ్రి అయితే ఇచ్చాడు కానీ యముడికైతే తెలియదు కదా ఈ తంతా. యముడు ఆయన డ్యూటీ ఆయన డిక్షనరీ పట్టుకొని రావడం చేత దున్నపోతు పైన రావుడే సత్యవంతుడిని తీసుకొని వెళ్ళిపోతాడు తల్లి. ఇట్లా తీసుకొని వెళ్ళగానే అమ్మ ఒక్కసారి బయటికి రావడం సంధ్యా సమయం అంటే మళ్ళీ ఆవిడే మళ్ళీ అరుంధతి మాతే మరి సత్యవతే బయటికి రావగానే ఆత్మను తీసుకుపోవడం సహజం మనం చూస్తాం. తీసుకువెళ్తున్నప్పుడు యముడు పోతున్న వాహనం వెనుకనే ఈ అమ్మ కూడా బయలుదేరుతుంది ఆయనను పట్టుకొని. నేను నా పెనిమిటి లేనిది నేను రాలేను అంటే ఈవిడ చెప్పదు వరం ఉన్నదో లేకపోతే ఇంకేది ఉన్నదా అన్న విషయాలు ఏది మాటలు చెప్పదు. ఆవిడ ఏమంటదంటే అమ్మ నీవెంత చక్కగా ఉన్నావు తల్లి, ఎంత బంగారం వల్లే ఉన్నావు నువ్వు అని చెప్తే, లేదు నాకు ఈయనతోనే జీవితం ఉన్నది, లేదు మీరు మిగతా విషయాల్లో చాలా జీవితంగా ముందుకు పోవాలంటే లేదు మాకు వరం ఉన్నది అని అడుగుతారు. మీకు వరం ఎలా ఉన్నది ఏ విధంగా వచ్చింది అన్న వర్షన్ యముడు అడిగిన ప్రస్తావన ఏంటంటమ్మా, నేను 100 మంది కుమారులను కంట అన్న వరం ఉన్నది నాకు అని అన్నప్పుడు 100 మందిని కనడం ఈయనతోనైతే కాదమ్మా, మీరు ఇంకా వేరే వాళ్ళని చేసుకోవడానికి అర్హత ఉన్నది అన్నట్టుగా యముడిచ్చే ప్రశ్న. లేదు మాకు వరం ఉన్నది అది ఉన్నట్టే మీరు తదాస్తు అనండి అంటే ఆ 100 మందిని నువ్వు కంటావు అని అంటాడు కానీ ఈయనతో కంటావు అని అన్నాడు ఆయన. 100 మందిని కంటావు అంటే నాకు వరం ఇవ్వండి, మీరు వరాలు ఇవ్వాలి కదా, నా పెనిమిటిని వదలాలంటే మీరు నాకు వరం ఇవ్వాలి. పెనిమిటి కూడా వస్తుంటుంది పట్టుకొని అలా గాలిలోనే. అంటే నేను వదలాలంటే నేను ఏం చేయాలని అంటే ఆయన ఆ యముడిని పొగుడుతూ ఉంటుంది, మీరు చూడడానికి వీరుడు లాగా ఉన్నారు, మీరు ధర్మమైన పనులే చేస్తారు అని చెప్తే ఇక యముడు పొగుడుతలో కూర్చొని మంచిగా మాటలు వింటూ ఉంటే వరాలు 4 అడుగుతుంది తల్లి. ఫస్ట్ వరము నా యొక్క అత్తామామలకి కళ్ళు తిరిగి రావాలి, గుడ్డి వాళ్ళని చెప్పాను కదా. మా అమ్మా నాన్నలకి 100 మంది పుత్రులు జన్మించాలి, 100 మంది వాళ్ళ అమ్మా నాన్నలకి. తర్వాత మా రాజ్యం మాకు తిరిగి రావాలి. బాగా గమనించాల్సిన ప్రశ్న, రాజ్యం కోల్పోతాడు కదా సత్యవంతుడు. ఈ 3 ప్రశ్నలు. 4వ ప్రశ్న నాకు 100 మంది పుత్రులు కావాలి. ఇవన్నీ ప్రశ్నలకి మీరు తదాస్తు అనాలంటే ఆయన తదాస్తు అంటాడు. అన్న తర్వాత ఒక సమయం, ఒక నిర్దిష్టమైన సమయం వచ్చిన తర్వాత అమ్మ ఆమె ఆ వరం వదిలిపెట్టిన తర్వాత ఒక పొలిమేర కనబడుతుంది. పొలిమేర కనబడగానే శివుడు ఒక్కసారి గట్టిగా ఆజ్ఞ యమా అని అంటాడుగా తండ్రిది కంఠం చాలా బలంగా. ఒకసారి యమా అని అనగానే తండ్రికి అర్థమైపోతుంది ఏదో జరిగింది ఇక్కడ అన్నప్పుడు తండ్రి ఇచ్చే ఉపదేశం ఏంటంటే దీర్ఘ సుమంగళి అని ఆశీర్వదించిన పతివ్రతని మనం ఖచ్చితంగా ముందు భవిష్యత్తుకు చూపించాల్సిన అవసరం ఉన్నది. కారణం చేత సంధ్యగా ఉన్నప్పుడు నేను ఇచ్చిన వరాల చేత ఆవిడే మోహించి ఆవిడే ఇష్టపడ్డ ఒక పురుషుడిని జన్మలకి ఎన్ని కష్టాలు సంవత్సరం లోపే చనిపోతాడని తెలిసినా కూడా దైవాధనానికి ఉన్న బలము చేత ఆవిడని నేను దీర్ఘంగా సుమంగళిలుగా ఉండాలని ఆశీర్వదించాము మేము అని అన్నప్పుడు తండ్రి ఆశీర్వాదం వచ్చేసిన తర్వాత ఇంకా ఒకసారి శరీరంలోకి మళ్ళీ వెళ్ళిపోతాడు ఈయన. అయినా అట్లా ఒక్కొక్క జన్మలో ఉన్న వరాలు ఇంకో జన్మలో వర్తిస్తాయా? అలా ఉండదు. బాగా గమనించాల్సిన ప్రశ్న అమ్మ. ఒక జన్మలో కోరుకున్న ప్రశ్నలు ధర్మమైనయా అధర్మమైనయా? ఆవిడేం కోరింది? నా శరీరాన్ని నా భర్త తప్పితే ఎవరు చూడకూడదని కోరింది కదా. అంటే పతివత అనే అర్థం కదా. మీరు అన్నట్టుగా మరి కొంచెం వైల్డ్గా మాట్లాడితేమ్మా ఈ జన్మలో ఉన్న వాళ్ళు వేరే జన్మలో వద్దు అని మొత్తుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, సగం మంది ఉన్నారు. మొన్న ఒక స్త్రీ, ఆ అమ్మాయి ఎవరో తెలియదు కానీ ఏమంటుంది విన్నారా, పెళ్ళిళ్ళు వద్దు మీరు సెల్ఫ్గా ఎంజాయ్ చేయండి ఆడవాళ్ళు మగవాళ్ళతో మగవాళ్ళు ఆడవాళ్ళతో అని అంటుంది ఒక స్త్రీ.
చూసారా, అది వీడియో కూడా వచ్చింది నాకు తెలిసి మీ ఐడ్రీమ్ వాళ్ళు పట్టుకున్నారు కెమెరా. ఎవరు అంటుంది, ఆ స్త్రీ అంటుంది ఎవరు అంటే చూడండి. అంటే ఇక్కడ మరి మీరన్న ఈ వర్డ్ పనిచేస్తుందా? ఆత్మకి ఆయన ఇచ్చారు. ఎక్కడిచ్చాడు వరము? శివుడు. ఇది మంచి ప్రశ్న అడిగావు తల్లి, నువ్వు తెలివిగా అడిగావు అనుకోవచ్చు. ఆవిడ కాలిపోతూ అడిగింది. సంధ్య అమ్మ కాలుతో అడిగిందంటే మాట ఇచ్చింది ఎవరికి? తండ్రి. శరీరంతో పాటు ఆత్మకే, కాబట్టి ఈ ఆత్మ పవిత్రమైనదే కదా. అందుకని చెప్పేసి ఆవిడ ఒక్కొక్క జన్మలా ఒక్కొక్క రుజువు చేసింది. ఈ ఎవరైతే సత్యవంతుడి గురించి చెప్పినామమ్మా, ఈ విషయం జరిగింది ఏ యుగంలో తెలుసమ్మా? మహాభారతంలో జరిగింది. మహాభారతం జరిగినప్పుడు శ్రీకృష్ణుడు కూడా ఉన్నారు కదా. ఆ సమయంలో ఇక్కడ ఒక స్త్రీకి అమర్యాద జరుగుతూ ఉన్నది. స్త్రీలని తక్కువ చేస్తూ ఉన్నారు. స్త్రీల యొక్క గౌరవాలను నిర్ణయించాలి అని చెప్పేసి ఆవిడ ఒక్కొక్క జన్మకి మళ్ళీ మళ్ళీ పుట్టి సమాజానికి మన దగ్గర పాటించడం. నేను ఓపెన్గా చెప్తున్నా, సతీ సావిత్రి వ్రతాలు మన దగ్గర ఎక్కువ శాతంగా చెయ్యరు. నార్త్లో పోయి చూడండి, ఒక్కొక్కరి ఇంట్లో భార్యడ పూజలు చేస్తారు కూర్చొని. శ్రావణ మాసంలోనే చాలా స్పెసిఫైడ్గా చేస్తారు నార్త్లో. ఎందుకు చేస్తారు అని అంటే మన దగ్గర కొంచెం తగ్గింది పూజల విషయాలు, వివరణలు. ఇప్పుడు వాయనం అనేది ఎవరికి ఇవ్వాలమ్మా? తెలివిగా పోవాలి. సుమంగళి స్త్రీలకే కదా. మనసు పెట్టి మళ్ళీ అడగండి, వాయనం ఎవరికి ఇవ్వాలమ్మా? ఇప్పుడు సుమంగళి స్త్రీలు కదా. సుమంగళి అని ఆశీర్వదించి మళ్ళీ నేను సుమంగళిలా ఉండు అని చెప్పిన స్త్రీలకే ఇవ్వాలా? లేకపోతే ఊరికే నువ్వు ఇస్తే వాయనం వచ్చి నీతో కాళ్ళకి పసుపు పెట్టించేసుకొని బొట్టు పెట్టించేసేసుకొని కొంగు చాచుల్లో తీసుకుపోయే వాళ్ళకి ఇవ్వాలా? వాయనం ఎవరికి ఇవ్వాలి తెలుసా తల్లి? నిజముగా ఒక సౌభాగ్యవతి నిజముగా ఇంకొక సౌభాగ్యవతిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుందన్న ఆ స్త్రీకే ఆ సౌభాగ్యానికి బలం. పరపతితో కాదు ఇదంతా. సంవత్సరంతో చనిపోతున్న మహానీయుని గెలిచిన దేవాది దేవతలు ఇప్పటికీ వారి కోసమే పాటిస్తున్న వ్రతాలు ఈ మాసంలోనే జరిగింది. కాబట్టి ఈ మాసంలో దేవాది దేవతలు ఇంటింట సంచరిస్తారు. కాబట్టి మీకు ఎంతరాధన నేను చెప్పాల్సిన అవసరం లేదమ్మా. కానీ చరిత్ర మనకు తెలియకపోతే ఈ వాయనానికి విలువ లేదు. మేము ఓపెన్గా చెప్తున్నాం తల్లి. నేను ప్రత్యక్షంగా అనుభవించిన ఒక భక్తురాలి చిన్న విషయమే. హైదరాబాద్ వాసులే. భర్తకి ఆరోగ్య పరిస్థితి బాగలేని సమక్షంలో ఆవిడ ఏం చేసిందంటే, ఏ స్త్రీ అయినా పెళ్ళైన 3 నెలలకే గర్భవతి అయింది. ఈ బిడ్డ 8వ నెల ఉన్నప్పుడు అలా ఆయన కంప్లీట్ కొలాప్స్ అయిపోయిందమ్మా. కొలాప్స్ అని అంటే ఎలా అంటే, మనిషి మెల్లగా ఆరోగ్య పరిస్థితి క్షీణించి మంచానికి కంప్లీట్ అర్హత. ఎంతమంది చెప్పారంట తెలుసా అమ్మా, ఆయన ఇంకొక 2-3 మంత్స్ 4 మంత్స్ 5 మంత్స్ 2-3 మంత్స్ 4 మంత్స్ ఇదే కంప్లీట్గా ఉంటే ఈవిడ ఏం చేసిందంట, ఒకరోజు ఉంటారు ఊర్లో పెద్ద మనుషులు వాళ్ళు, ఇట్లా కాదమ్మా, దానికి ఏదో ఒక అంతరార్థం ఉంటుంది, ఎవరినో కలువు చేయి, ఇక్కడ అక్కడ అంటే ఇక్కడ కాదు అక్కడ కాదు. ఆవిడ కాశీకి పోయిందంట. కాశీకి ఇట్లా కనుక్కొని పోయి కాశీలో ఒక గురువు చెప్పిరంట, అమ్మ 11 మంది దగ్గర అంటే 11 ఆడవాళ్ళ దగ్గర కాళ్ళకి పసుపు రాసుకొని పట్టు వస్త్రాలు నెత్తిలో పువ్వులు పెట్టుకొని ఎవరైతే మాంగళ్యాన్ని అంటే ఈ వాయనాన్ని ఇస్తారో శ్రావణంలో 5 అంటే 5 వారాలు ఉంటాయి కదా, 5 వారాలు 11 కడపలకి నీ కొంగు చాచి భిక్షాటనకి వెళ్ళు అన్నాడు. అంటే ఇలా అంటే కొంగు చాచి భిక్షాటన అంటే చేస్తారా స్వామి, మరి వాళ్ళు పవిత్రంగా చేసుకుంటారు కదా పండగ అంటే, లేదు ఈ యొక్క మహానీయమైన ఒక ఆలోచన మన పురాణాలలో రాసి ఉంది. ఒక స్త్రీ ఏమి చేయగలుగుతుందో. ఆవిడ ఏం చేసింది, ఆహాన్ని చంపుకొని తర్వాత బాధను చంపుకొని ఉన్న ప్రాంతంలో పోయి అడుగుదామంటే ఎవరు కూడా ఇస్తారే, కానీ ఎన్ని వెనుక మాటలు ఉంటాయి, ఎన్ని ముందు మాటలు ఉంటాయి. అలా ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రాంతానికి పోయి భిక్షాటన చేసి వచ్చిన తర్వాత 90 రోజులకు వాళ్ళ భర్త 90 రోజులకి, నేను మాట విన్నాను, 3 నెలలకి వాళ్ళ భర్త బెడ్ రిడన్ ఉన్న మనిషి పైకి లేచి కూర్చొని పని హెవీగా చేయట్లేడు, కానీ తినేసి ఈవిడతో చేదోడు వాదోడుగా రావడానికి, మార్కెట్కి అటు పోవడానికి ఇటు పోవడానికి చేయడానికి సహకరిస్తున్నాడు. ఇద్దరు కలిసి ఇంట్లోనే స్టేషనరీ పెట్టుకున్నారు. ఇప్పుడు అది ఎంత గొప్ప మాట అయితే, ఆ స్త్రీ నా చెవులో చెప్పిందమ్మా మాట వచ్చి, స్వామి అసలు అంత ఉంటుందా? నా కామెంట్ కూడా పెట్టింది. ఆ కామెంట్ మరి ఎందులో పెట్టింది తెలియదు, ఇట్లా పెట్టింది. మీకు గుర్తుందా స్వామి, నేను ఒక 3-3.5 సంవత్సరాల క్రితం మిమ్మల్ని పలానా సికింద్రాబాద్లో కలిసిన అని చెప్పి. ఎంత బలం ఉంటే ఒక సాధువు ఆ మాట చెప్తే ఈ తల్లి పాటిస్తే దేవాది దేవతల వరం ఎందుకు వస్తుంది అని అంటే, అమ్మ నీవు గౌరీమాతను పూజిస్తావు, నేను దుర్గామాతను పూజిస్తా, ఇప్పుడు అక్కడ ఉన్నాడు ఆ స్వామి వెంకటేశ్వర స్వామిని పూజిస్తాడు. కాబట్టి నీ ఈ భిక్షల వేరే వాళ్ళ దేవతల బలం పడాలి. పడినప్పుడు నీ కులదైవం కూడా, నీ ఇలవెల్పు కూడా బరువులోకి వస్తాడు.
అదే కదమ్మా ఒక పతి వ్రత లక్షణాలు అంటారు. అది ఆ. ప్రతివ్రత లక్షణాలు కాదు. పతి అంటే ఎవరు? భర్త. లక్షణాలని లక్షణీయంగా చేయగలిగిన స్త్రీయే కొంగు చాపి చాచగలదా తల్లి? ఒక మాట ఆలోచించు. పోగలదా ఒక స్త్రీ? ఏ స్త్రీ పోదు కొంగ చాచి. కానీ నేను ఇప్పుడు చెప్తున్న మాట, ఒక సాధువునైనా నేను తండ్రి ముక్కంటి మీద ఆన, ఏ స్త్రీ అయితే 10 రకాలుగా ఇంటికి వెళ్ళేసేసి వాయినం స్వీకరిస్తుందో వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఆరోగ్యానికి సంబంధించి మరణ గండాలకు సంబంధించిన ఆ గడియ తప్పిపోతుందమ్మా. ఈ శ్రావణ మాసానికి ఉన్న ప్రత్యేకత అది. నువ్వు వాయనము పిలిచేసి ఇచ్చేసిన దాంట్లో పార్షాలిటీ చూపించడం కాదు. అసలు వాయనానికి అంతరార్థం ఎవరిస్తారు తెలుసా అమ్మా? ఏ భర్త ఆరోగ్యం బాగుండదో, ఏ భర్త ఉద్యోగం ఆర్థిక పరిస్థితులు బాగుండవో, ఏ భార్య నేను నా జీవితాన్ని గెలవాలని నిండుగా అనుకుంటారమ్మా, అలాంటి స్త్రీకి దేవాది దేవతలు కిందకు వస్తారు తల్లి. ఇప్పుడు చెప్పండి, ఇంతమంది దేవతలు ఎందుకు కిందకు వచ్చారు? ప్రశ్న అర్థమైంది. ఎందుకు వస్తారో వాళ్ళు? అలా లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు, ఏ దేవుడు మా ఇంటికి వస్తాడు, ఏ దేవత మమ్మల్ని బాగుపరుస్తుంది, ఎవరి ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందన్న ఆ శ్రీ మహానీయులకు చెప్తున్నాం ఏంటంటమ్మా, మనకి ఎలాంటి అహమడ్డు రాకుండా పోయే ఒకే ఒక్క పూజ ఈ యొక్క వాయనం. వాయనం కూడా ఇచ్చే పద్ధతి చాలా బలంగా ఉంది తల్లి. వాయనం ఎలా ఇస్తారు చూడండి. పసుపు ఆవిడ పెట్టేసుకుంటుంది అక్కడ, ఈవిడ లోపలికి రాకూడదు ఎందుకంటే అంతా టైల్స్, వైట్ టైల్స్ ఒక్కోసారి మరి పసుపు మాయమైపోతాయి. పతివత లక్షణాలు ఏం తెలుసా తల్లి? కేశాలన్నీ వదిలిపెట్టి నిండుగా పువ్వులు పెట్టి ఈవిడ చేతికి నిండు పసుపు, ఇక్కడి వరకు ఎర్రపచ్చ గాజులు వేసుకొని కాళ్ళకి పసుపు పెట్టుకొని వచ్చిన ఆ మహానీయులు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది అని చెప్పి ఈవిడ వెళ్ళి పెట్టాలి పసుపు. అలా పెట్టి ఆలోచన ఏమని ఆలోచించాలి? ఆవిడ బాగుండాలి, మనము బాగుండాలని ఆలోచించి ఆ అడుగు కదమ్మా ఇంట్లోకి పెడితే వాళ్ళ దేవత కూడా వస్తుంది కదా. ఇప్పుడు ఈమెకి పెడతలేవు నువ్వు మాంగళ్యానికి పసుపు. ఇప్పుడు మీరున్నారు, మీ పేరు పలానా విజయ అనుకో తల్లి, మీ ఇంటి దేవత వస్తున్నది నీతో పాటు. అదే కదా ఇలవెల్పుల బలము. అందుకు ఈ మాసానికి వచ్చింది కదా. ఆవిడ లోపలికి రావడం చేత ఈ బిడ్డని ఆశీర్వదిస్తుంది. ఎందుకంటే నా బిడ్డని కల్మషం లేకుండా నా ఆ కాళ్ళకి పసుపు పెట్టి ఆహ్వానించినప్పుడు ఆవిడిచ్చే బలమే. ఇలా అక్షంతలు ఎలా వేసే పద్ధతి కూడా అక్షంతలు చూడండి, చాలా 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 చిన్న చూపుతో వేస్తారు. నేను వాళ్ళకే చెప్తున్నానమ్మా. ఎప్పుడైతే వాయినం ఇస్తామో తమలపాకు పెట్టి ఒక చిన్న కుడుక పెట్టి అందులో వాళ్ళు ఒక్క పెడతారు. ఒక్క పెట్టిన తర్వాత ఒక పసుపు కొమ్మ పెట్టాలి తల్లి. పసుపు కొమ్మ పెట్టి దాంట్లో పసుపు కుంకుమ పోయాలి. అది మన దగ్గర కుడుకలో మన వాళ్ళు పోయారు. పోసిన దాంట్లో కొంచెం బియ్యము మంచిగా మన నిండు చేతులతో 5 ముత్తైదులతో మంచి ఒక నిండుగా ఒక గమేలంలో బియ్యం పోసుకొని చేతులకి మంచిగా అంటే ఇలా రాయాలి పసుపు వేసుకొని. కొంచెం నూనె పోస్తే చకచకా మెరుస్తుంది. తీసి ఆ అక్షంతలు కూడా అందులో పెడితే ఏదైతే వాయినం నువ్వు ఇచ్చినప్పుడు ఆ అమ్మ తీసుకుంటుందో తల్లి, కాళ్ళు నిండుగా మొక్కి ఇలా పైకి చూసినప్పుడు అక్షంతలు వేయాలి. తల కిందికి పెట్టగానే అక్షంతలు వేసేస్తున్నారు. అలా కాదు, ఇలా పైకి చూస్తే ఎవరిని చూస్తారో తెలుసా అమ్మ? ఇలా చూసినప్పుడు నీ వంశంలో ఉన్న ఆధిపత్యంలో కూర్చున్న ఆ అంశ దేవత చూస్తుంది. అప్పుడు ఇలా వేసేటప్పుడు దీర్ఘ సుమంగళి భవానో లేకపోతే మనోవాంఛ ఫలసిద్ధరస్తా అని నువ్వే అనుకోవాలి. ఓ పురోహితుడు బ్రాహ్మణుడు వచ్చేసి వేయాల్సింది కాదు ఆ సమయం. ఇది ఆడవాళ్ళు తీసుకోవాలని ఎందుకు పెట్టిరంటే, ఒక మహానీయురాలు అరుంధతి, ఒక మహానీయురాలు సతీ సావిత్రి, ఒక మహానీయురాలు ఎంతెంత మంది వేసేస్తే మనకి ఈ రోజు వచ్చింది సమయం. ధన్యవాదాలండి, మంచి విషయాలు వివరించారు. నమస్తే. నమస్కారం. తవ్వండి, తవ్వుతున్న శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి